గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలిస్తుంది, ఏ సమయాలలో జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మెయిన్గా మీకు ప్రాబ్లం ఏంటంటే మీ 12వ ఇంటిపైన 1వ ఇంట్లో సూర్యభగవానుడి యొక్క సంచారం వల్ల ఈ నెలలో అయితే ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయండి. అలాగే 12వ ఇంటికి శుక్రుడి యొక్క సంచారం అనేది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవటం కానీ, పీడకలలో రావటం కానీ, నిద్ర డిస్టర్బ్ అవ్వటం కానీ, తలనొప్పి రావటం కానీ, ఏదో ఒక కారణం చేత నిద్ర లేకపోవటం కానీ, ఇటువంటి సమస్యలతో, ఇటువంటి ఆరోగ్య సమస్యలతో మేషరాశి వారు బాధపడే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఈ సమస్యలన్నీ కూడా ఈ నెల ప్రథమార్థంలో మాత్రమే. చివరి 2 వారాల సమయం అనేది మేషరాశి వారికి అనుకూలం. కానీ మొదటి 2 వారాల సమయంలో నిద్రకు సంబంధించిన ఆటంకాలు కానీ, కోపం ఎక్కువ అవటం వల్ల వచ్చే సమస్యలతో బాధపడతారు. ఈ నెలలో మొదటి 2 వారాల సమయంలో మీ పై అధికారి కారణంగా, అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే, మీ పై అధికారి కారణంగా పని భారం అనేది ఎక్కువ అవుతుందండి. మీ సహ ఉద్యోగుల నుండి కూడా మీరు ఆశించినటువంటి మద్దతు అనేది మేషరాశి వారికి అందకపోవచ్చు. ఆశించిన ఫలితాల కోసం ఇంకా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ నెల ప్రథమార్థంలో పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. 3వ వారం నుండి మీ పనికి సంబంధించి చాలా వరకు అనుకూల ఫలితాలను పొందుతారు. కేవలం పని విషయంలో మాత్రమే కాదండి, ఆరోగ్య విషయంలో కూడా 3వ వారం నుండే యోగిస్తుంది. మీకు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రాగలుగుతారు. మొదటి 2 వారాల సమయంలో మిగిలిన ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, కానీ తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, మెయిన్గా నిద్ర పట్టకపోవటం వల్ల వచ్చే సమస్యలతో మేషరాశి వారు బాధపడతారు. 3వ వారం నుండి మళ్ళీ మామూలే. 3వ వారం నుండి మళ్ళీ మేషరాశి వారికి అనుకూలిస్తుంది. 2 వారాలు మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు ఇబ్బంది పడతారండి. కాబట్టి నేను ఇవ్వదలుచుకున్న సలహా ఏంటంటే, మెయిన్గా మేషరాశి వారు పని విషయంలో మాత్రమే దృష్టి పెట్టడం మంచిది. కేవలం మీ పనుల విషయంలో మాత్రమే. ఇతరుల విషయాల్లో కనుక కల్పించుకున్నట్లయితే, మెయిన్గా పాలిటిక్స్ విషయాలలో కనుక మేషరాశి వారు కల్పించుకున్నట్లయితే అనవసరమైన సమస్యలలో చిక్కుకుంటారు. ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉన్నాయి. నేనెందుకు దీన్ని తగిలించుకున్నానురా బాబు అని అనుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి కేవలం మీ పనిపైనే దృష్టి పెట్టండి. బయట విషయాల గురించి మొదటి 2 వారాల సమయం నాకు అనవసరం అనుకోండి. అప్పుడే ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా ఈ నెలలో మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురు కాబోతున్నాయి. మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ అంతగా మీరు వెళ్ళి వివాదాలలో చిక్కుకోకుండా మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఆ వివాదాలలో చిక్కుకొనేలాగా చేసేవారు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త పడండి. మొదటి 2 వారాల సమయంలో మాత్రం మెయిన్గా పాలిటిక్స్ విషయంలో మేషరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా ఏ వయసు వారైనా సరేనండి, పాలిటిక్స్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. తర్వాత బాధపడతారు, తర్వాత రిగ్రెట్ అవ్వవలసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే బుధగ్రహ సంచారం వల్ల, రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ వల్ల కుటుంబ సభ్యులతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంటుందండి. అంటే మీ మాటలను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. మొదటి 2 వారాల సమయంలో మాత్రం మేషరాశి వారు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రమేయం ఏమీ కూడా ఉండదండి. వేరే వారు రెచ్చగొడితేనే మీరు వెళ్ళే సందర్భాలు ఉన్నాయి.
ఈ నెల 3వ వారం నుండి మాత్రం స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ మేషరాశి వారికి డబ్బు పరంగా కానీ ఇతర విషయాల పరంగా సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. 3వ వారం నుండి మీ ఆరోగ్యం మెరుగుపడటం, మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులలో ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వారు కూడా మీతో పాటు రికవర్ అవ్వగలుగుతారు. మొదటి 2 వారాల సమయంలో మాత్రమే ప్రతికూల ఫలితాలు అనేవి మేషరాశి వారికి గోచరిస్తున్నాయి తప్ప మాసం అంతా కాదండి. వ్యాపార విషయానికి వస్తే ఈ నెల వ్యాపారం సాధారణంగా ఉంటుందండి. కొత్త పెట్టుబడులకు మాత్రం మంచిది కాదు. ఈ నెల మొత్తం కూడా కేవలం 2 వారాల సమయం మాత్రమే కాదు, ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ చివరి వరకు కూడా మేషరాశి వారు రూపాయి కూడా పెట్టుబడి పెట్టకపోవటమే మంచిది. పెట్టుబడి పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే 3వ వారం 4వ వారంలో చూసుకోండి తప్ప మొదటి 2 వారాల సమయంలో మాత్రం పేకాట ఆడటం కానీ, బెట్టింగులు కట్టడం కానీ, పాలిటిక్స్కి సంబంధించిన బెట్టింగులు కట్టడం కానీ, లేదా క్రికెట్కి సంబంధించిన బెట్టింగులు కట్టడం కానీ, జోదం ఆడటం కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లు వంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ ఇటువంటివి ఏవి కూడా ఏప్రిల్ మాసంలో పెట్టుకోవద్దండి. తప్పనిసరిగా దేనిపైనైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తే 3వ వారం 4వ వారంలో చూసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి 2 వారాలలో ఫైనాన్స్కి సంబంధించిన ఎటువంటి వాటిల్లో జోక్యం చేసుకోవద్దు, పెట్టుబడి పెట్టవద్దు. నష్టపోయే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే 70% అననుకూల ఫలితాలే సూచిస్తున్నాయి ఆర్థిక పరంగా మీరు పెట్టుబడి పెడితే. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా తమ దృష్టిని చదువుపైన సారించాల్సి ఉంటుంది. చదువుపైనే ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నించండి. ఇతర విషయాల గురించి మీకు అనవసరం. అలాగే సూర్య భగవానుడి యొక్క ప్రభావం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం వల్ల తేలికగా మేషరాశి విద్యార్థులకు కోపం వస్తుంది. బుధుని యొక్క సంచారం కారణంగా చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బుధుడు రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తున్నాడు, తిరోగమన సంచారం చేస్తున్నాడు. చదువులో ఆశించిన ఫలితాలను పొందాలి అనుకుంటున్నట్లయితే ఓర్పు పట్టాల్సిందే, కోపాన్ని నియంత్రించుకోవాల్సిందే. చదువుపైనే దృష్టి పెట్టండి తప్ప మిగిలిన విషయాలన్నీ కూడా మీకు అనవసరం. మంచి మార్కులు రావాలంటే ఈ మాసం మాత్రం కష్టపడి పనిచేయాల్సి వస్తుంది, మెయిన్గా మొదటి 2 వారాల సమయంలో. అయితే మేషరాశి వారికి శుభవార్త ఏంటంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు తర్వాత నుండి మేషరాశి వారికి అదృష్టకాలం అని చెప్పవచ్చండి. మీ 2వ ఇంటి పైన అంటే వృషభ రాశి పైన గురుగ్రహ సంచారం రాబోయే రోజుల్లో ఉంది కాబట్టి సానుకూల ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. ఒక రకంగా రాజయోగం పట్టబోతుంది అని చెప్పవచ్చు. తర్వాత కాలంలో మాత్రం మెయిన్గా ఏప్రిల్ 25వ తారీఖు నుండి, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మే 1 నుండి అండి, ఈ మాసం తప్ప మే 1 నుండి మాత్రం మేషరాశి వారికి రాజయోగం పట్టబోతుంది అని చెప్పవచ్చు. జీవితంలో అనేక మంచి మార్పులు అయితే చూడబోతున్నారు. ఎందుకంటే మెయిన్ గ్రహం, నవగ్రహాలలో పెద్ద గ్రహం, ప్రభావవంతమైన గ్రహం అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అనేది మేషరాశిని విడిచిపెట్టి వృషభ రాశిలోకి వెళ్తుంది, మీ 2వ ఇంట్లోకి మారుతుంది. కాబట్టి అప్పటి నుండి మేషరాశి వారికి అనేక అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఇబ్బంది పడేదల్లా ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఈ సమయంలో మాత్రం 2 వారాల సమయం మాత్రం మేషరాశి వారికి కఠినంగా ఉంటుందండి. ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తలనొప్పికి సంబంధించిన సమస్యలు, నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. రెండవది వృత్తి వ్యాపారాల పరంగా ఎలోన్గా ఉన్నట్లుగా ఫీల్ అవుతారు, లోన్లీగా ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. ఎవరో మీకు సహాయం చేసినట్లుగా మీకు అనిపించదు. 3వ వారం నుండి మళ్ళీ అనుకూల ఫలితాలే ఉంటాయి. 70% పాజిటివ్, 30% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుంది 3-4 వారాలు మాత్రం. కానీ మొదటి 2 వారాల సమయంలో మాత్రం 40% పాజిటివ్, 60% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు దయచేసి వృత్తి వ్యాపారాల విషయంలోనూ, ముఖ్యంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునే విషయంలో మొదటి 2 వారాల సమయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. సంతాన విషయంలో మే 1 నుండి ప్రయత్నాలు చేసుకోండి, ఈ మాసంలో పెద్దగా అనుకూలించట్లేదు. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా మొదటి 2 వారాల సమయంలో మీ మాటలను అపార్థం చేసుకుంటారు. మీరు మంచిగా మాట్లాడినా సరే పరిస్థితుల కారణంగా, పరిస్థితుల ప్రభావం వల్ల ఆపోజిట్గా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి, అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి.
మొత్తం మీద మేషరాశి వారికి మే 1 నుండి అయితే రాజయోగ కాలం అండి. 3-4 వారాలు, ఏప్రిల్ మాసంలోని 3-4 వారాలు కూడా అనుకూలమే. ఇవి మేషరాశి వారి ఫలితాలండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో భవిష్యత్తులో మేషరాశి వారి పైన ఏలినాటి శని యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ప్రభావం అనేది ఉంటుంది, ఉగాది నుండి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, మేషరాశి వారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, ఏ రాశి వారిని వీరు వివాహం చేసుకోవాలి, వీరు వివాహ పొంతన ఎలా ఉంటుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుందన్న అంశం పైన స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.